హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి రాగి పిండితో అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాము. తర్వాత 2 టేబుల్ స్పూన్‌లు బియ్యం పిండి, రుచికి సరిపడినంత ఉప్పు, మొత్తం మంచిగా కలిపేసుకుందాం. ఇది పక్కన పెట్టుకొని మిక్సీ జార్ తీసుకుందామండి. మిక్సీ జార్‌లో ఒక 20 దాకా మిరియాలు వేసుకుందాము. ఒక టీ స్పూన్ నువ్వులు, ఒక టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక చిన్న సైజ్ పెద్ద ఉల్లిపాయని ఇలా రఫ్‌గా చాప్ చేసుకున్నామండి. దాన్ని కూడా వేసుకుందాము. కొంచెం కరివేపాకు వేసి నీళ్ళేమి వేయొద్దండి. బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాం. చూసారు కదా! ఇలా ఉంటే సరిపోతుందనమాట. ఇప్పుడు దీన్ని పిండితో పాటు కలిపేసుకుందాము. ఒక చిన్న సైజ్ క్యారెట్‌ని తురిమి పెట్టుకున్నామండి. దాన్ని వేసుకుందాం. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. వేసి మొత్తం చక్కగా ముందు కలుపుకుందామండి. నీళ్ళు యాడ్ చేసుకోకుండాను. ఎందుకంటే మనకి క్యారెట్‌లోనూ తేమ ఉంటుంది. తర్వాత ఉల్లిపాయ అన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా! దాంట్లో కూడా మనకి మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి ముందు నీళ్ళు వేయకుండా పిండి మొత్తం కలుపుకుందామండి. తర్వాత అవసరాన్ని బట్టి నీళ్ళు యాడ్ చేసుకుందాము. మొత్తం ఒక అరకప్పు వరకైతే నీళ్లు పట్టినియి. ఒకేసారి ఎక్కువగా నీళ్లు పోసుకోకుండా చెక్ చేసుకుంటా కొంచెం కొంచెంగా కలుపుకుందాము. ఇలా మసాలా వేసి చేసుకున్నారనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట రాగి రొట్టె అనేది. ఇంకా దీంట్లోకి సెపరేట్‌గా సైడ్ డిష్ కూడా ఏమి అవసరం లేదండి. చట్నీ కానీ అలానే తినేయొచ్చు. కావాలంటే పెరుగుతో కూడా చాలా బావుంటుందనమాట. ఇలా మొత్తం కలిపేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇక్కడ నేను బటర్ పేపర్ తీసుకున్నానండి. మీరు మామూలు ప్లాస్టిక్ షీట్ కానీ, అరిటాకు కానీ ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. కావాలంటే క్లాత్ మీద కూడా దీన్ని మనం పలుచగా రొట్టెలాగా చేసుకోవచ్చనమాట. కొంచెం నూనె అప్లై చేసుకొని దీన్ని వీలైనంత పలుచగా మనం రొట్టెలాగా చేసుకుందాము. అంచులు ఇలా పగులుతూ ఉన్నాయనుకోండి, మళ్ళీ దాన్ని సరి చేసుకుంటా రౌండ్‌గా చేసుకుందాము. మధ్య మధ్యలో వేళ్ళకి కొంచెం నూనె అప్లై చేసుకుంటా దీన్ని పలుచగా చేసుకుందామండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ తర్వాత ఇన్‌స్టంట్ రెసిపీస్ కోసం డిన్నర్ కానివ్వండి, స్నాక్ రెసిపీస్ కానివ్వండి, ఇన్‌స్టంట్ రెసిపీస్ చాలా ఉన్నాయి మన ఛానల్‌లో. తప్పకుండా చూడండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత పెనం పెట్టుకున్నామండి. పెనం వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసుకొని టిష్యూ పేపర్‌తో మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ బటర్ పేపర్‌ని అలానే పెనం పైన తిరిగేసుకుందామండి. స్లోగా ఒక పక్క నుంచి తీసేద్దాం అంతేనండి. ఇటువైపు మనకి పైన కూడా కొంచెం నూనె వేసుకొని కాల్చుకున్నామనుకోండి, అలా తెల్లగా రాకుండా ఉంటుందనమాట రొట్టె అనేది. ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం. 2 పక్కల ఎర్రగా కాల్చి తీసుకుందాం.
పచ్చిమిర్చి వచ్చేసి పెద్ద కారం లేవండి. అందుకని నేను 2 ఎండుమిరపకాయలు, ఒక 20 దాకా మిరియాలు తీసుకున్నామనమాట. పచ్చిమిర్చి కనుక కారంగా ఉందనుకోండి, దానికి తగినట్టుగా మీరు మిగతావన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోండి. మిరియాలు కానివ్వండి, ఎండుమిరపకాయ కానీ దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. చూసారు కదా ఎంత చక్కగా వేగిపోయిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా చాలా టేస్టీగా ఉందనమాట. సాఫ్ట్‌గాను. తప్పకుండా ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.